హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఎలా చేయాలో చూపెడతానండి. తోటకూర వేపుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తోటకూర 2 కట్టలు, 1/2 కిలో టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ. ఇప్పుడు చేయ విధానం చూస్తుండండి. ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇలా ఉడికినాక ఇప్పుడు తోటకూర వేసుకున్నాం. తోటకూర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాతకి ఉప్పు పసుపు వేసుకుందామండి. చూడండి, తోటకూర మంచిగా ఇలా దగ్గర పడినాక ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఉడకనియాలి. చూడండి, ఇక్కడ మంచి ఉడుకుతూ ఉంది. ఆవిరి కూడా పట్టేసి మంచి దగ్గరికి అయింది. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. టమాటా వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకుంటాం. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకు తోటకూరలో టమాటా మంచిగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. తోటకూర టమాటా బాగా ఉడుకుతుంది, 2 మిక్స్ అయ్యి. టమాటా అయితే మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడైతే ఇక్కడ మనము స్టవ్ ఆఫ్ అయితే చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.